వాట్స్ తెలుసు కదా, ఏం తెలుసుకుని ఈ కథను ఒప్పుకునే ముందు నీరజ ఏం చెప్పి మీకు ఒప్పించింది? సో ఫస్ట్ అందరికీ తెలుసు నీరజ స్టైలిస్ట్ అని అండ్ చాలా క్రియేటివ్ అమ్మాయి. కానీ తనలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు తెలియదు అప్పుడు. సో నాకు ఫోన్ చేసింది, నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, నాకు ఒక పాయింట్ చెప్పింది, నాకు చాలా నచ్చింది. అండ్ నాకు ఇది కూడా చెప్పింది దట్ సిద్ధు ఒప్పుకున్నాడు, చేస్తాడు ఈ సినిమా. సో సిద్ధు చేస్తున్నాడంటే ఆ స్క్రిప్ట్లో కొంచెం దమ్ము ఉండాలి, అది తెలిసింది. సో నేను విన్న తర్వాత ఇప్పుడు మనం సీ సో మెనీ ట్రయాంగులర్ లవ్ స్టోరీస్ కదా, చాలా ఉన్నాయి. కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ గురించి నేను చెప్పలేం ఇప్పుడు, బట్ ఇది చెప్పగలుగుతాను దట్ చాలా యూనిక్ కాన్సెప్ట్ అది. అండ్ ఫిల్మ్ చూసిన తర్వాత చాలామంది లవ్ గురించి, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటారు. అది నిజం కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలామందికి తెలీదు లవ్ ఏంటి, లవ్ అంటే ఏంటి. దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్క్రైబ్ వాట్ లవ్ ఇస్. నాకు కూడా ఇబ్బంది పెట్టారు నీరజ కూడా, చెప్పు లవ్ ఏంటి అంటే I couldn't explain అండి. So I think for this generation, this film is important. They'll raise these questions.